ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చే వాగ్దానం ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాను. ఆయన మాట ఆకాశము భూమి గతించిన కానీ ఆయన చేసిన ప్రమాణము, ఆయన ఇచ్చిన వాగ్దానం మాత్రము తప్పక నెరవేరుతుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన వాగ్దానాల ద్వారా మనం ప్రతిదినము తృప్తిపరచబడుతున్నాము. మరి ఈ ఉదయము దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాము. హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనము. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆమేన్. చాలాసార్లు దేవుడు మనతో భయపడకుడి, నేను మీ మధ్య ఉన్నాను, భయపడకుడి, నేను మీ మధ్య ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయంతో జీవిస్తున్న నీ జీవితాన్ని ఇక మానేసి ఆ భయమంతా నువ్వు నీ యొద్ద నుండి తొలగించుకో. యేసయ్య నీతో పదే పదే మాట్లాడుతున్నాడు. నేను నీ మధ్య ఉన్నాను, నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు నన్ను ధరించుకుని ఉన్నావు, నేను నీతో ఉన్నాను కాబట్టి ప్రతి విధమైన భయమంతయు నీ యొద్ద నుండి తొలగించు అని అంటున్నాడు. ఈ ఉదయం నుండి ధైర్యము కలిగి ఈ దినాన్ని ఆరంభిద్దాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృప కలిగిన నా దేవా, దయగలిగిన యేసయ్య, నువ్వు మాతో ఉన్నావు కాబట్టి మేము ఇంకెంత మాత్రము భయపడమయ్యా. భయపడుకుడి అని మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు. భయమ కలిగిన జీవితాలు ఎన్నైతే ఉన్నాయో వారందరినీ నీ మాట చేత, నీ వాగ్దానం చేత ఈరోజు మీరు ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచినందుకు నీకు వందనాలు. ఎందరైతే విశ్వసించారో వారందరి జీవితంలో తండ్రి యేసయ్య ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.